క్రైస్తవంలో బైబిల్ని బోధించడం కొత్త, బైబిల్ని బోధించడం బాగా ఆరితేరు ఉన్నారు. అనేక వేదికల మీద మీరు దేవుని వాక్యాలు చెప్పి దేవుని గురించి చెప్పారు కాబట్టి ఆల్ పర్ఫెక్ట్ బాగానే ఉన్నారు. కానీ రాజకీయం అనేది కొత్త ప్లాట్ఫామ్ కదా, దీన్ని ఎట్లా అధిగమిస్తారు అన్న? తెలియకపోతే నేర్చుకుంటామన్నా, నేర్చుకోవచ్చు కదా, ప్రతిదీ నేర్చుకుంటామన్నా. మాకు తెలియనిది ఏదైనా ఉంటే సిగ్గు లేకుండా ఒప్పుకొని నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు మీకు ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటున్నా, నాకు రాజకీయం నా ఉగ్గుపాలతో కలిపి పెట్టారు నా తల్లిదండ్రులు. నాకు పెద్ద విషయం ఏం కాదు. అభికి రాజకీయం కొత్త, అభికి రాజకీయం తెలియదు కాబట్టి నేను ప్రచారం బాధ్యతను తీసుకున్నాను. అభి నిలబడతాడు. కౌగులించుకొని కత్తులు దించడం అభికి తెలియదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారని నేను చెప్తాను. అంటే మీకు తెలుసు అన్నట్టు? నాకు తెలుసు. మనకు తెలియకుండా గుండెను కోసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు మన పక్కన. ఇప్పుడు మీకు ఓట్లు వేయాలి అని అంటే మిమ్మల్ని చూసి ఓట్లు వేయాలా, అభినయ్ గారిని చూసి ఓట్లు వేయాలా స్థానిక ప్రజలు అని అంటే? జూబ్లీహిల్స్ అర్హత ఉంది అనుకుంటే అభిని చూసి ఓటేయండి, అంతే తప్ప ఆయన ఏం కీలు బొమ్మ కాదు. నేను నిలబడితే బొమ్మ ఇలా తిరగడానికి. మీ దగ్గర సైలెంట్గా ఉంటాడు, నా దగ్గర ఆడుకుంటాడు. ఏరా ఏ రేంజ్ రౌడిజం రా అంటాడా ఎట్లా? ఇక అది ఇంటలెక్చువల్ అన్నట్లు ఉంటుంది. ఇంటలెక్చువల్ అంటావేమే అన్నట్టు ఉంటుంది. ఇక